హైదరాబాద్లోని సైదాబాద్లో జువెనల్ హోమ్ను మంత్రి సీతక్క సందర్శించారు. అనంతరం పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి ఆకర్షణ అనే విద్యార్థినిని హోంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని ఆమె ప్రారంభించారు. హోంలో అందుతున్నటువంటి సౌకర్యాల గురించి విద్యార్థులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జువెనల్ హోమ్ను శిక్షగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని మంత్రి సీతక్క సూచించారు. లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణను సీతక్క శాల్వతో సత్కరించారు. మీకు నచ్చిన పుస్తకాలు చదువుకోండి. మళ్ళీ మళ్ళీ ఈ జైళ్ళకు రావద్దు, మీరు ఈ హోమ్కు రావద్దు, ఈ అబ్జర్వేషన్ హోమ్కు మళ్ళీ రావద్దు. సెటిల్ కావాలి, అమ్మ నాన్న కష్టంలో తోడుగా ఉండాలి. ఇక్కడ ఉంటే మీకు బాధ ఉంటుంది, మీ అమ్మ నాన్న అయితే ఇంకా ఎక్కువ బాధపడతారు. అయ్యో నా కొడుకు చిన్న వయసులోనే పొరపాటు చేసిండు, జైలు పోయిండు, అబ్జర్వేషన్ హోమ్కి పోయిండు, మరి భవిష్యత్తులో ఎట్లా సెటిల్ అవుతాడో ఏదో అని బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టకండి. మీరు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోండి. మీకు అన్ని ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తారు. హాస్టల్లో ఉంటే హాస్టల్లో పంపించేస్తారు, సరేనా? ఆకర్షణ 9th క్లాస్ చదువుతుంది. సో మన కోసం ఒక లైబ్రరీ పెట్టింది. ఇక్కడ ఉండే వాళ్ళు బాగా చదువుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు. టైం మీ చేతులు ఉంటుంది కాబట్టి ఒక మెంటల్ ఆలోచించి డిసప్పాయింట్ అయిపోతారు, డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి ఆ టైంను ఆలోచించుకుంటూ కూర్చునే టైంను మీరు బుక్స్ మీద పెట్టండి. అందుకోసం మీకు ఒక లైబ్రరీ ఈరోజు ఓపెన్ చేస్తాం. మీకు నచ్చిన పుస్తకాలు చదువుకోండి. మళ్ళీ మళ్ళీ ఈ జైళ్ళకు రావద్దు, మీరు ఈ హోమ్కు రావద్దు, ఈ అబ్జర్వేషన్